జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జాకు గురైందని తమ భూమిని రక్షించాలని తహసీల్దార్ సిఐ మున్సిపల్ కమిషనర్లకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నెంబర్ 863 భూమిలో కొంతమంది రియల్ వ్యాపారం చేసేందుకు వ్యూహం రచించారని, తమ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల క్రితం 2014 గ్రీవెన్స్ లో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని సర్వే నెంబర్ 863లో 8 ఎకరాల 5 గుంటల భూమిని చెన్నూరు మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లకు ఇండ్ల నిర్మాణానికి అప్పటి రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ అందజేశారు. కొన్ని కారణాల వల్ల జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. దీంతో కొంతమంది బడాబాబులు రియల్ వ్యాపారులను ప్రోత్సహిస్తూ భూదందాకు తెరలేపారు. వెంటనే అక్రమ భూ కబ్జాలను నిలిపివేయాలని బాధిత జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిరక్షించి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను కోరారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమాన్ని నేడు ఏకంగా జర్నలిస్టు కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటాం. 2014 నుంచి 2014 జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పి చెన్నూరు పట్టణ శివారులోని 863 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల భూమిని గుర్తించి అట్టి భూమిని జర్నలిస్టులకు ఇవ్వచ్చు అని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో లేఖను జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. ఆ భూమికి మాకు ప్రొసీడింగ్లు ఇస్తారని చెప్పి ఇల్లినాలు అధికారుల రెవెన్యూ అధికారుల అనుమతి కోసం మేము వేచి చూడడం జరిగింది. అట్టి భూమిని కొందరు అక్రమార్కులు, కొందరు బడా నాయకులు అక్రమంగా కొనుగోలు చేసి దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. స్థానిక అధికారులు ఈ 863లో ఉన్న గల 2 ఎకరాల 20 గుంటల భూమిని, ఆ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి సాంకేతిక పరిజ్ఞానంతో అవసరమైతే టిబెన్తో సర్వే చేయించి మా గతంలో ఇచ్చిన ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలో ఉన్న ప్రకారం దాన్ని సర్వే చేసి అది ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడమే కాకుండా మాకు ఆ జర్నలిస్టులకు ఆ భూమిని ఇంటి స్థలాల కింద ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒకవేళ దీన్ని ఆ భూమి సర్వే చేసి ఇవ్వనట్లయితే దాన్ని కబ్జా కోర్టులు ఆక్రమించుకున్నట్లయితే దానిలో ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు జరిగినా దాన్ని మేము సహించేది లేదు. అవసరమైతే దాని మీద